టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్ ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ సీ టైట్ సైకో థ్రిల్లర్ తో ప్రేక్షకులని ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ఎక్స్క్లూజివ్ సైకో థ్రిల్లర్ నయనం సిరీస్ ఓటీటీలోకి రాబోతోంది. ఈ సీ టైట్ సైకో థ్రిల్లర్ ని స్వాతి ప్రకాష్ దర్శకత్వం వహించారు. మనుషుల్లోని నిజ స్వభావానికి, ఏదో కావాలని తప్పించే తత్వానికి మధ్య ఉండే సున్నితమైన అంశాలతో ఈ సిరీస్ ని తెరకెక్కించారు. రీసెంట్ గా ఈ సిరీస్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. మన హాలీవుడ్లో కానీ హిందీ స్పేస్లో ఈ వెబ్ ఫార్మాట్ అనేది బాగా క్రాక్ చేశారు. ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఉండేది, మన తెలుగులో ఎందుకు ప్రాపర్గా క్రాక్ చేయట్లేదు అని. సో జీ5 వాళ్ళు దాన్ని తెలుగులో పైనీర్ చేసినందుకు కంగ్రాచులేషన్. బికాస్ లైక్ యూ క్రాక్ ద ఫార్మాట్ అండ్ ప్రాపర్గా దాన్ని ఎట్లా చేయాలో, ఎన్ని ఎపిసోడ్స్ చేయాలి, ఎట్లా దానికి హుక్ ఎలా ఇవ్వాలి ఎవ్రీ ఎపిసోడ్ అనేది పర్ఫెక్ట్గా క్రాక్ చేశారు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రెస్ మీడియా వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చినందుకు అండ్ మా నయనం టీమ్కి మీ సపోర్ట్ అందిస్తున్నందుకు చాలా థ్యాంక్స్. అండ్ నయనం గురించి మాట్లాడాలంటే ఫస్ట్ శేఖర్ గారు నాకు ఈ స్టోరీ అంటే మామూలుగా శేఖర్ గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు. సో ఆయన నాకు ఈ స్టోరీ ఒక స్టోరీ ఉంది, చాలా బాగుంది, నేను విన్నాను, మీరు ఒక్కసారి వినండి అని చెప్పి. కాకపోతే ఏంటంటే బడ్జెట్స్ కొంచెం నేను అన్నాను, ఏమండి అవి మనకి ఇంపార్టెంట్ కాదు, కథ బాగుందంటే దాని గురించి ఆలోచించాం అసలు అని చెప్పి. ఇంకా ఓకే, లేడీ డైరెక్టర్ ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నారంటే చిన్న క్యూరియాసిటీగా ఎలా ఉంటుందని విన్నాను. ఎస్పెషల్లీ మీడియా వాళ్ళకి లాస్ట్ ఇయర్ ఇదే టైంలో వికట కవి రిలీజ్ అయింది. ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ యాక్చువల్గా. సేమ్ అలాగే మాకు సాయి తేజ మా అబ్బాయి అని చెప్తుంటాను ఇప్పటికీ. యాక్చువల్గా బిజీగా ఉండి ప్రాజెక్ట్ తీసుకోవాలా వద్దా అనుకున్న టైంలో రామ్ గారు జీ వాళ్ళది అనగానే ఓకే చెప్పారు. ముందుగా మీడియా వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. అండ్ ఆల్సో జీ5 నుంచి చాలా కొత్త టాలెంట్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారు, చాలా మంచి స్క్రిప్ట్స్ని ఎంకరేజ్ చేస్తారు అండ్ కొత్త డైరెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే ఓన్లీ టీమ్నే కాకుండా ఆడియన్స్కి కూడా చాలా మంచి ప్రాజెక్ట్స్ని డెలివర్ చేస్తూ ఉంటారు. ఐ థింక్ ఈసారి ఒక బెటర్ అకేషన్లో మీట్ అయ్యాము. సో ద అకేషన్ ఇస్ దట్ వీ హ్యావ్ అ ఫెంటాస్టిక్ ప్రోడక్ట్ అండి. ఐ థింక్ నేను చెప్పడం కన్నా యూ విల్ వాచ్ ఇట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా జర్నీ ఇన్ టు దిస్ రీజన్ వెన్ వీ హ్యావ్ డన్ web series, we always, like Deshraj Garu has mentioned earlier, we always found the story exciting. We didn't worry about new writers or new directors, but we ensured that they were padded with the best of production houses. ఇక్కడ మా ట్రైలర్ లాంచ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్, స్పెషలీ మీడియా ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ ఆ సిరీస్. నా లైఫ్లో ఒక ఫేస్ వచ్చింది, సినిమాలు రావట్లేదు, వచ్చిన సినిమాలు కంప్లీట్ అవ్వట్లేదు, కంప్లీట్ అయిన సినిమాలు ఆడట్లేదు. సో ఆ ఫేస్లో మనం ఏం చేయాలి, చాలా మనం లూజర్గా ఉండిపోకూడదు అని చెప్పి మళ్ళీ నేను రిటర్న్ వెళ్ళిపోయి మా ఫ్యామిలీ బిజినెస్ జాయిన్ అయ్యాను. ఆ ఫ్యామిలీ బిజినెస్ చేసుకుంటూ ఉన్నా. తర్వాత ఉన్న పైసలతో ఒక కొత్త రెస్టారెంట్ ఓపెన్ చేద్దామని చెప్పి అప్పుడు ఒక రెస్టారెంట్ ఓపెన్ చేశాను, అది సక్సెస్ అయింది. దాంట్లో వచ్చిన పైసలతో మళ్ళీ ఇంకొక రెస్టారెంట్ ఓపెన్ చేశాను, అది సక్సెస్ అయింది. కానీ పైసలు వస్తుంది, అంతా బాగానే నడుస్తుంది, కానీ లైఫ్లో ఏదో ఒకటి మిస్ అవుతుంది అనిపిస్తుంది. బట్ నేను ఇక్కడ ఈరోజు ఉండడానికి ఇద్దరు వ్యక్తుల కారణం. ద ఫస్ట్ పర్సన్ ఈజ్ సాదిక గారు. సో ఆవిడ ఈ స్క్రిప్ట్ నాకు ఫ్రెండ్గా చెప్పినప్పుడు నేను చాలా ఎక్సైట్ అయ్యాను. సో ఒక సైఫై థ్రిల్లర్లో ఇంత ఇంటెన్స్గా, ఇంత క్యూరియాసిటీగా ఇలాంటి ఒక స్క్రీన్ ప్లేతో చాలా బాగా చేశారంటే ఎవరంటే ఒక కొత్త డైరెక్టర్, దట్టు ఒక గర్ల్ అంటేసరికి. సో ఎవరైనా ఒక ఫస్ట్ డైరెక్టర్గా ఇంట్రొడ్యూస్ అవ్వాలంటే వాళ్ళకు అవకాశం కావాలంటే చాలా కష్టమైన సందర్భం ఉన్న ఇండస్ట్రీ ఇది.